వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నిన్న ఒక పులి ఒక యువతిని సంహరించిన విషయం తెలిసిందే. తాజాగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ మండలం దుబ్బగూడలో ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. పత్తి చేనులో పత్తి ఏరుకుంటుండగా సురేష్ అనే రైతుపై పులి దాడి చేసింది. పులి అతి దారుణంగా అతనిపై దాడి చేసింది. స్థానికులు చూసి అరుపులు కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సురేష్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. అయితే నిన్న ఒక యువతిని సంబంధించిన పులి ఇదేనా లేక వేరే పులే అన్న టెన్షన్ ఏర్పడింది. నిర్మల్ పరిసరాల్లోనూ ఉమ్మడి ఆదిలాబాద్లోనూ కాగజ్ నగర్ ఏ ప్రాంతం పేరు చెప్పినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతం పేరు చెప్పినా ఎక్కడ చూసినా పులి టెర్రర్ కొనసాగుతుంది. తాజాగా ఈ సంఘటన సిర్పూర్లో కలకలం రేపుతోంది. పత్తి చేనులో పత్తి ఏరుకుంటుండగా ఆ యువకుడిపై పులి దాడి చేసింది. అక్కడ ప్రజలకు పత్తి పంటే జీవనాధారం. వాళ్ళు పత్తి చేనులో పని చేసుకుంటుండాల్సిందే. పని చేయకపోతే పొద్దు గడవదు. ఇలాంటి పరిస్థితుల్లో పులులు మనుషులపై దాడి చేస్తున్నాయి. నిన్నటి సంఘటన మర్చిపోకముందే 24 గంటలు కూడా గడవకముందే మరో యువకుడిపై పులి దాడి చేసిన విషయం ఇప్పుడు స్థానికంగా పెద్ద కలకలం రేపుతోంది. జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ పులి దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలా అంటూ ఇప్పుడు జనం టెన్షన్కు గురవుతున్నారు. ఎందుకంటే మొన్నటి దాకా పశువులపైనే దాడి చేసిన పులులు ఇప్పుడు మనుషులను టార్గెట్ చేసుకున్నాయి. మానవ రక్తం మరిగినా మరేదో కారణమా కానీ ఇప్పుడు మనుషులపై దాడి చేస్తున్నాయి. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో రైతులు టెన్షన్కు గురవుతున్నారు. ఎక్కడ ఎప్పుడు ఏ వైపు నుంచి పులి వస్తుందో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు నష్టపరిహారం చెల్లిస్తున్నారు, రకరకాల రాయితీలు ఇస్తున్నారు. కానీ పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వలేరు కదా. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు కానీ పులుల టెర్రర్తో వణికిపోతున్నాయి. రేపు ఎవరి వంతోనంటూ రైతులు గడగడలాడుతున్నారు.